విశాఖపట్నం 2 సంవత్సరాలలో దేశ ఐటీ మ్యాప్ లో ప్రధానంగా నిలవబోతుందా? విశాఖపట్నం భారతదేశం యొక్క డిజిటల్ హబ్ గా మారబోతుందా? 1,00,000 ఉద్యోగాల టార్గెట్ తో విశాఖ ముందుకు దూసుకుపోతుందా? విశాఖపట్నం నగరం రాబోయే సంవత్సరాల్లో పెద్దగా మారబోతుంది. ముఖ్యంగా ఐటీ, డేటా సెంటర్, జీసీసీ సంస్థలు విశాఖపట్నాన్ని తమ గమ్యస్థలంగా ఎంచుకోవడం వల్ల ఈ నగరం ఇండియాలోనే ప్రధాన డిజిటల్ కేంద్రాలలో ఒకటిగా ఎదగబోతుంది. ఇప్పటికే ప్రభుత్వంలో సత్య గ్రూప్, కాగ్నిజెంట్, టీసీఎస్, హెచ్సిఎల్, ఐసిఐ ఫార్మా వంటి భారీ సంస్థలు ఎంవైయు ల్యాండ్ అలాట్మెంట్ తదితర అంశాల్లో ముందడుగు వేశాయి. ఈ పెట్టుబడులు పూర్తిగా అమలవుతే దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా. ఇప్పటి వరకు ప్రణాళికలు ఎక్కువగా పేపర్ వర్క్ దశలోనే ఉన్న ప్రభుత్వ బ్యాకెండ్ లో వాటిని గ్రౌండింగ్ దశకు చేర్చేందుకు శ్రమిస్తుంది. నవంబర్లో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సు ద్వారా మరో 30 ఐటీ కంపెనీలను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నదన్నమాట. గూగుల్, ఎస్ఎస్ఆర్ వంటి సంస్థలు కూడా ఇన్నోవేషన్ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేయడం విశాఖపట్నం ఎదుగుదలపై నమ్మకాన్ని పెంచుతుంది. ఇది కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికే ప్రగతికి మార్గం వేసే పరిణామం. విశాఖపట్నం డెవలప్మెంట్ తో పాటు ప్రభుత్వం రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా అభివృద్ధి చేయాలని చూస్తుంది. అమరావతి విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ కొత్త పెట్టుబడులపై ఆసక్తి తక్కువగా ఉన్నా భవిష్యత్తులో రాజధాని రూపు రేఖలు స్పష్టమైన తర్వాత మళ్లీ దృష్టి వెళ్లే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేస్తున్న ఐటీ ప్రోత్సాహాలు, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికి ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను అందించడానికి పునాది వేస్తుంది అన్నమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.